తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత అంతటి ఆదరణ కలిగిన పుణ్యక్షేత్రం. తలచినంతనే వరాలిచ్చే దేవుడిగా కీర్తిగడించిన సత్యదేవుని సన్నిధి. అదే అన్నవరం. తూర్పుగోదావరి జిల్లా పంపానది తీరాన రత్నగిరి కొండపై కొలువై ఉన్న ఆ స్వామి చరిత్ర ఎంతో విశిష్టమైనది. అసలు అన్నవరంలో స్వామివారు ఎందుకు వెలిశారు? ఆ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? రత్నగిరి కొండ వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. స్థల పురాణం ప్రకారం మేరు పర్వతానికి మేనకకు పుట్టిన కుమారుడే రత్నాకరుడు. విష్ణుమూర్తి తనపై శాశ్వతంగా నివాసం ఉండాలని కోరుకుంటూ రత్నాకరుడు ఘోర తపస్సు చేస్తాడు. అతడి భక్తికి మెచ్చిన విష్ణువు ఏదో ఒకరోజు నీపై వెలుస్తాను అని వరమిస్తాడు. ఆ రత్నాకరుడే కాలక్రమేణా రత్నగిరి పర్వతంగా మారాడని, ఆ కొండపైనే నేడు సత్యనారాయణ స్వామి కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడున్న ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఇది సుమారు 19వ శతాబ్దంలో జరిగింది. పిఠాపురం సమీపంలోని గొర్స గ్రామ జమీందారు శ్రీ రాజా ఇవటూరి రామారావు గారికి భక్తిభావం మెండు. 1891 సంవత్సరం శ్రావణ శుద్ధ విదియ రోజున ఆయనకొక విచిత్రమైన కల వచ్చింది. ఎంతసేపు వీడియో చూసారంటే మీరు వీడియోకి కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నా. వెళ్ళే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా కాస్త పలకరించి వెళ్ళండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.